తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి, ఏపీ ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాసులు వేర్వేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. పహల్గం ఘటనకు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్తో ముష్కరులను హతమార్చి పాక్లోని ఉగ్రవాద శిబిరాలు, ఎయిర్ బేస్ను భారత సైన్యం ధ్వంసం చేశాయని బొలిశెట్టి శ్రీనివాసులు అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ సూచనలతో దక్షిణాదిలో సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రాలు దర్శించి భారత సైన్యానికి అన్ని విధాల శక్తిని ఇవ్వాలని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని బొలిశెట్టి తెలిపారు. రాబోయే రోజుల్లో ఏపీ సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. పాకిస్తాన్ ముష్కర్లు చేసిన దాడికి మరి మన సింధూర్ ఆపరేషన్ స్టార్ట్ చేయడం, మన ఆడపడుచుల యొక్క నుదుటి బుట్టుని ఏ రకంగా చెరిపేశారో అదే పేరుతో సింధూర్ ఆపరేషన్ చేసి దాదాపు 100 మంది టెర్రరిస్టులు చంపడమే కాకుండా చాలా విమాన స్థావరాల మీద, కరాచీ నగరాల మీద కూడా మన ప్రతీకార జ్వాలని ఏంటో చూశారు. మరి ఎలాంటి దొంగ దెబ్బ తీయకుండా భగవంతుడి యొక్క ఆశీస్సులు కూడా భారతదేశ సైన్యానికి, భారతదేశ ప్రధానమంత్రికి పవన్ కళ్యాణ్ గారు ఆశయం మేరకు అన్ని చోట్ల కూడా షణ్ముఖ క్షేత్రాల్లో నిన్నంతా పర్యటన చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో వెంకటేశ్వరం ఆశీస్సులతో ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, భారతదేశంలో ఎలాంటి జవాను మరణించకూడదని, వారి కుటుంబాలు ఎప్పుడూ అనాథలుగా మిగలకూడదని, మరి 140 మంది కోట్ల భారతీయులందరూ కూడా ఆకాంక్ష